Hey guys, welcome to Neha Narratives. Welcome to one more realistic vlog అనుకోవచ్చు. జస్ట్ కట్ షార్ట్గా చెప్తాను. సో ఐఎమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో నాకు వీక్లీ 5 days వర్క్ ఉంటుంది. లైక్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ దెమ్ నోస్ లైక్ చాలా అంటే చాలా ఉంటుంది. 10 to 12 hours వర్క్ ఉంటుంది అండ్ నాకు కూడా అలాగే ఉంది. సో సాటర్డే అండ్ సండే మాత్రం నాకు ఆఫ్. సో యూజువల్గా నేను ఎలా ప్లాన్ చేసుకుంటానంటే సాటర్డేస్ మోస్ట్లీ బయటికి వెళ్ళడం, మూవీస్, షాపింగ్ ఆర్ లేజీగా పడుకోవడం, జస్ట్ రెస్ట్, అలా ఏదైనా ట్రిప్స్, 1 day ట్రిప్స్, ఏదైనా ఫ్రెండ్స్తో బయటికి, అలా అన్నీ నేను మోస్ట్లీ సాటర్డే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను ఆర్ ఫ్రైడే నైట్. సో ఇలా ప్రిఫర్ చేస్తాను. సో ఈ సండే నేను ప్రాపర్గా వర్క్ చేసుకుంటే, ప్రాపర్గా అనుకునే అన్నీ కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ వీక్ అంతా చాలా ప్రశాంతంగా ఉంటుంది నాది. సో ఏంటంటే మోస్ట్లీ ఎలా నేను ఒక చిన్న నా జర్నల్ ఉంటుంది అనమాట, టు డూ నోట్స్, ఏమేమి చేసుకోవాలి ఎవ్రీడే అని అందులో లిస్ట్ చేసుకొని ఐ జస్ట్ చెక్ ఇట్ అవుట్ అనమాట. సో నేను సండే రోజు మెయిన్గా ఏం చేస్తానంటే నెక్స్ట్ వీక్కి సపోజ్ నా 3 days ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటే దాని అవుట్ఫిట్స్ అండ్ ఏం వేసుకోవాలి ఎవ్రీథింగ్ సెట్ చేసి పెట్టేసుకుంటాను. సో దట్ మార్నింగ్ లేసి ఆ హడావిలో వాట్ టు వేర్, అయర్న్ లేదా, అయ్యో వాష్ చేసి లేదు అండ్ ఆల్ దట్ అందరికీ తెలిసిందే కదా, ఇలా అవుతుంది. మనం ఏదో వేసుకోవాలనుకుంటాము, అది అయర్న్ చేసి ఉండదు, అప్పుడు అయర్న్ చేసుకోవడం ఇట్స్ నాట్ పాసిబుల్. సో అలా అవుట్ఫిట్ సెట్ చేసి పెట్టుకుంటాను అండ్ గ్రాసరీస్, వెజిటేబుల్స్ ఆల్ ఫుల్గా ఉండేలా చూసుకుంటాను. కొన్ని లైక్ ఫుడ్ మోస్ట్లీ అప్పటిదప్పుడే చేస్తాను, కానీ కొన్ని ప్రిపరేషన్స్ చేసుకొని పెట్టుకోవచ్చు కదా, లైక్ దోశ బ్యాటర్ ఆర్ ఇడ్లీ బ్యాటర్, లేకపోతే ఏదైనా కొన్ని వెజిటేబుల్స్ కట్ చేసి కూడా పెట్టుకుంటాను అనమాట ముందు రోజు. అన్నీ కాదు బట్ కొన్ని వెజిటేబుల్స్ పెట్టుకుంటాను. సో కొంచెం అంతా ఒకసారి నీట్ క్లీన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ రొటీన్ నేను కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి ట్రై చేస్తాను, రీసెంట్గానే స్టార్ట్ చేశాను అండ్ ఇట్స్ వర్కింగ్ వండర్స్ ఫర్ మీ. ఏదైనా ఫేస్ ప్యాక్స్ పెట్టుకోవడము ఆర్ నేను ఇంట్లో యాక్చువల్గా వ్యాక్స్ చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. సో అది చేసుకోవడము, సో అలా కొంచెం ప్యాంపరింగ్ సెషన్ అండ్ కొంచెం అన్ని సార్ట్ అవుట్ సెషన్ అలా అన్నీ పెట్టుకున్నాను అనమాట. సో అలా అని చెప్పి అన్నీ హెక్టిక్గా కాకుండా కొంచెం స్కెడ్యూల్ చేసి కొంచెం పీస్ఫుల్గా అండ్ ఆల్సో కుకింగ్. సో మిగతా డేస్ అన్నీ నార్మల్గా కుక్ చేసుకుంటాం, కానీ సండే ఏదో ఒకటి కొంచెం స్పెషల్గా కుక్ చేసుకోవడము, డిన్నర్ ఆర్ లంచ్ అలా పెట్టుకుంటాను. కుకింగ్ ఈజ్ మై ఫేవరెట్, యాక్చువల్గా చాలా ఇష్టం. సో సండేస్ అండ్ సాటర్డేస్ మాత్రమే కుకింగ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. సో దిస్ ఇస్, సో ఇంకా ఎందుకు లేట్, ఐ థింక్ ఇంట్రొడక్షన్ చాలా సేపు అయిపోయింది కదా. సో లెట్స్ గెట్ నౌ 7 o'clock అవుతుంది. ఇప్పుడు నేను సింపుల్, ఎక్కువ హెక్టిక్ ఏం లేదు, 2 things హ్యావ్ టు డూ. సో నా క్రాకరీ యూనిట్ అంతా హడావిడిగా ఉందన్నమాట. లైక్ అన్నీ పెట్టేసి ఫుడ్ అంతా అటు ఇటు అయి ఉంది. సో నా క్రాకరీ యూనిట్ ఒకటి మంచిగా నీట్గా పెట్టుకోవాలి. అండ్ పాస్తా, సో నేను పాస్తా చేద్దాం అనుకుంటున్నాను. సాటర్డే ఈవినింగ్ కొంచెం అలా పాస్తా అండ్ టీవీ పెట్టుకొని అలా రిలాక్స్ అవుతే బాగుంటుంది కదా. మోస్ట్లీ ఈ 2 things మాత్రమే నేను ఈరోజు పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ 7:30. సో ఒక చిన్న క్లీనింగ్ టాస్క్ అండ్ ఫుడ్ చేసుకుంటే ఐఎమ్ సార్టెడ్. అండ్ మోస్ట్లీ ఇంకా నెక్స్ట్ డేకి ఏం చేసుకోవాలి అవన్నీ ప్లాన్ చేసి పెట్టుకుంటాను. సో ఇంకా డైరెక్ట్గా నెక్స్ట్ డే కూడా మీకు చూపిస్తారనమాట. సో యా, లెట్స్ గెట్ దిస్ వాట్ డూ వీ కాల్ ఇట్, రియలిస్టిక్ సండే. సో లెట్స్ గో. సో నా క్రాకరీ యూనిట్ దగ్గర ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, అది చూస్తున్నారు కదా ఎంత మెస్అప్ అయి ఉందో. లైక్ ఎవ్రీథింగ్ ఇక్కడే పెట్టామన్నమాట, ఫుడ్, పికిల్, స్నాక్స్, నా ఆర్డర్స్ అన్నీ కలిపి ఇక్కడే పెట్టేశాను. సో ఇంకా ఇలా కాదు, ఆల్మోస్ట్ 10 days నుంచి ఇలానే ఉంది అని చెప్పేసి ఇంకా మంచిగా క్లీన్ చేసి సార్ట్ చేసుకున్నాను యాజ్ యూజువల్గా. సో నేను ఇక్కడ ఎక్కువ పెట్టడానికి ఇష్టపడిన అనమాట. సో జస్ట్ సమ్ బేసిక్స్ పెడతాను, లైక్ నా డ్రై ఫ్రూట్స్ అయితే మోస్ట్లీ ఇక్కడే ఉంటాయి. మనకి ముందు కనిపిస్తే ఈజీగా తీసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి అలా పెట్టుకుంటాను నేను. సో బేసిక్ పికిల్స్ ఉంటాయి కదా, అవి కూడా నేను ఇక్కడే పెట్టేసుకుంటాను అండ్ సమ్ స్నాక్స్. సో దట్స్ ఇట్. సో ఎక్కువ మెస్అప్ చేసుకోను. సో మోస్ట్లీ ఇలాగే మెయింటైన్ చేయడానికి చూస్తాను, కానీ మళ్ళీ అప్పుడప్పుడు మెస్అప్ చేసేసి మళ్ళీ క్లీన్ చేస్తుంటాను అనమాట. సో అసలు ఈ సమ్మర్స్లో కుకింగ్ చేసేవాళ్ళు చాలా గ్రేట్ కదా. అసలు జస్ట్ ఒక 1/2 hour కిచెన్లో ఉంటేనే కంప్లీట్గా అసలు అవుట్. ఇప్పుడైతే నేను పాస్తా చేస్తున్నాను. యాక్చువల్గా వెజ్జీస్ అయితే జస్ట్ క్యారెట్ అండ్ ఆనియన్స్ మాత్రమే ఉన్నాయి, క్యాప్సికమ్ లేవు, బట్ దట్స్ ఫైన్. ఆ రెండింటితోనే చేస్తాను. సో ఇంకా మీకు జస్ట్ అయితే ప్రాసెస్ అయితే సింపుల్గా ఎలా చేస్తారో నేను చూపిస్తాను.
సో పాస్తా చేయడానికి నేనైతే ఇలా చైనీస్ది ఉంటుంది కదా కడాయి లాగా, అది తీసుకున్నాను అనమాట. సో యూజువల్గా చైనీస్వి ఏదైనా ఉంటే ఇలాగే ప్రిపేర్ చేస్తాను. కానీ ఈరోజు నా దగ్గర యాక్చువల్లీ ఏం వెజీస్ లేవు, జస్ట్ క్యారెట్ ఉంది అండ్ అనియన్స్ అంతే. సో అవి రెండే వేస్ట్ చేస్తున్నాను, బట్ స్టిల్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో కొంచెం నేను ఇందులో మ్యాగీ మసాలా ఉంటుంది కదా, అది కూడా కొంచెం యాడ్ చేస్తాను. అండ్ సాల్ట్, పెప్పర్, పక్కా పెప్పర్ యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. సో కొంచెము ఈ సోయా సాస్ కూడా అవసరం ఉంటే యాడ్ చేయండి, అవసరం లేదనుకుంటే లైట్, దానివల్ల మనకి అంత ఇంపాక్ట్ ఉండదు. బట్ ఐ లైక్ టు యాడ్ ఇట్. కాకపోతే నేను ఈసారి నూడిల్స్, ఐ మీన్ స్పెగటీ అండ్ ఈ పెనీ పాస్తా ఉండే అనమాట, రెండు కొంచెం కొంచెం ఉంటే ఆ రెండు మిక్స్ చేశాను. పర్లేదు, బాగా వచ్చింది టేస్ట్ అయితే ఓవరాల్గా. సో ఇలా చైనీస్ దానిలో చేస్తే కొంచెం హై ఫ్లేమ్ పెట్టి కొంచెం స్మోకీ ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. సో ఇంకా తినేసిన తర్వాత పడుకొని నెక్స్ట్ డే నేను వ్లాగ్ స్టార్ట్ చేశాను యాజ్ యూజువల్, సండే రోజు మార్నింగ్. సో ఇంకా ఈరోజు అయితే జస్ట్ అలా చిల్ అయిపోయామన్నమాట, దాట్స్ ఇట్. గుడ్ మార్నింగ్ గైస్. ఫ్రెష్ అయిపోయాను అండ్ ఇది ఏంటనుకుంటున్నారు కదా, సో అఫ్ కోర్స్ మన దగ్గర చాలా ఎండలు ఉన్నాయి కదా, ఇట్స్ అ స్వెట్, నాట్ స్కిన్ కేర్ ఆర్ సంథింగ్. సో కొంచెం లైట్ వెయిట్గా ఉండాలని చెప్పేసి కాటన్ కుర్తీ వేసుకున్నాను అనమాట. దిస్ ఈజ్ మై మోస్ట్ కంఫర్టబుల్ కుర్తీ. సో ఇది నేను లైక్ దీని డీటెయిల్స్ ఇలా జస్ట్ 400 రూపీస్ మాత్రమే. ఐ నో లైక్ 400కి సింపుల్ కాటన్, ప్యూర్ కాటన్ కుర్తీస్ ఆర్ క్రేజీ కదా. సో ఇది నేను ఎక్కడ తీసుకుంటాను అదంతా నేను ఒకసారి మీకు చెప్తాను. ఇక్కడ మణికొండ ఏరియాలో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా యూజ్ అవుతుంది ఇది. ఇప్పుడు మన అజెండా చాలా సింపుల్. సో ఈరోజు 7:30 ఐ థింక్ మ్యాచ్ ఉంది కదా ఈరోజు, SRH వర్సెస్ KKR. సో అప్పటి వరకు మనం పనులన్నీ చేసేసుకొని ఇంకా రెడీగా ఉండాలి. 7:30కో 3:30కో నాకు గుర్తులేదు, చూడాలి. సో ఇంకా ఎలా అనుకున్నానంటే, ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను నెక్స్ట్ 3 days ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి నేను నా డ్రెస్సెస్ మోస్ట్లీ మెషిన్ వాషే ఉంటాయి. ఏవైనా హ్యాండ్ వాష్ ఉంటే అవి తొందరగా చేసేసుకుంటాను, సో దట్ ఈవినింగ్ నేను అయన్ చేసి పెట్టేసుకుంటే ఇంకా ఆల్ సెట్. సో ఇప్పుడైతే యాక్చువల్గా చింతపండు పులిహోర చేద్దాం అనుకుంటున్నాను. సో ఏంటంటే లైక్ యాక్చువల్గా అత్తయ్య వాళ్ళు చాలా పంపించినారు, 1-2 kgs ఆర్ సంథింగ్. మమ్మీ వాళ్ళు ఆల్రెడీ ఎప్పుడు పంపిస్తూ ఉంటారు. సో ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఒకటైతే కంప్లీట్గా ఫ్రిడ్జ్లో పెట్టేశాను, ఇంకొకటి అలాగే ఉంది. అసలు మనం అంతేం యూజ్ చేస్తాం, నేను వీక్లీ 1 or 2 అలానే చారు, పప్పు చారు ఆర్ ఇలా చేస్తాను, ఎవ్రీడే కూడా చెయ్యను. సో ఐఎమ్ నాట్ ష్యూర్ ఏం చేయాలో. సో అప్పుడే నాకు ఒక క్రేజీ ఐడియా వచ్చింది. యూజువల్గా చింతపండు పులిహోర నేనైతే అప్పటికప్పుడే చేస్తాను, కాకపోతే ఇలా మంచిగా 2 monthsకి స్టోరేజ్కి చేసుకుంటాం కదా, సో అలా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి చేయాలి అది యాక్చువల్గా. సో అది చేద్దాము అని అనుకుంటున్నాను అనమాట. సో మీకు ఈరోజు అది చూపిస్తాను. నిలువ చేయడం నాది ఇది కూడా ఫస్ట్ టైమే, బట్ మోస్ట్లీ ప్రాసెస్ ఒక్కటే ఉంటుంది కాబట్టి నేను చూపిస్తాను నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అండ్ ఎలా స్టోర్ చేసుకుంటాను అని. ఆ తర్వాత నేను నెక్స్ట్ వీక్కి ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడము అండ్ గ్రాసరీస్ ఎలా సెట్ చేసుకుంటాను అండ్ నా మీల్ ప్లాన్స్ ఎలా సెట్ చేసుకుంటాను అవన్నీ చూపిస్తాను అనమాట. సో దట్ నాకు నెక్స్ట్ వీక్ అంత పీస్ఫుల్గా నాకు నచ్చినట్టు, అండ్ యు నో వాట్, ఇంత హెక్టిక్ వర్క్లో కూడా ఐ కెన్ మేనేజ్ టు షూట్ అండ్ ఎడిట్ చేసుకోగలుగుతున్నాను అంటే ఆల్ బికాస్ ఆఫ్ ప్లానింగ్ అహెడ్. సో ఏంటంటే అప్పటికప్పుడే షూట్ చేయకుండా మోస్ట్లీ నేను ముందుగానే ప్లాన్ చేసుకుంటాను అనమాట. ఇట్స్ వెయిటింగ్. సో యాక్చువల్గా వీడియో షూట్ చేస్తున్నానని ఫ్యాన్ ఆఫ్ చేసుకున్నాను. ఐ థింక్ ఐ కెనాట్. సో లెట్స్ గెట్ దిస్. ఐ థింక్ వ్లాగ్ ఈజ్ ఆల్రెడీ స్టార్టెడ్, బట్ యా, లెట్స్ సీ. సో నేను ఇక్కడ 3 pairs ఆఫ్ నా అవుట్ఫిట్స్ ఫిక్స్ చేసుకుంటున్నాను నెక్స్ట్ మండే కోసం అని. ఒకటేమో కాటన్ కుర్తీ, ఇంకొకటి జీన్స్ అండ్ ఇంకొకటి ఫార్మల్ వేర్ అనమాట. సో ఇవన్నీ వాష్ చేసేసుకొని, కొన్ని హ్యాండ్ వాష్ కొన్ని మిషన్ వాష్ చేసుకొని ఈవినింగ్ నేను అయన్ చేసి పెట్టుకుంటే ఇంకా ఆల్ సెట్. ఆ తర్వాత ఒక ఆర్డర్ వచ్చింది, నేను ఈ పేరప్ చేద్దాం అనుకుంటున్నాను అవుట్ఫిట్. వైట్ టాప్ తీసుకున్నాను, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. సో ఇంకా తర్వాత యాక్చువల్ మిషన్, ఓ మై గాడ్, ఇది నాకు నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ టైం పట్టింది. సో నేను ఏమనుకున్నానంటే లైక్ చింతపండు పులిహోర ఉంది కదా, అది చేద్దామని పులుసు చేసి పెట్టుకుందామని అనుకున్నాను. కానీ క్వాంటిటీ చాలా ఎక్కువ చేసింది. సో అది చేయడానికి నాకు ఆల్మోస్ట్ 2-3 hours కంటే ఎక్కువ పట్టింది అనమాట. సో దీనిలోకి నేను కొంచెం ధనియాలు, పల్లీలు అండ్ జీలకర్ర, మెంతులు అన్నీ కొంచెం లైట్గా రోస్ట్ చేసుకొని దాన్ని నేను మిక్స్ చేస్తానమాట.
సో ఇది చాలా ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. ఈజీగా 6 months మనం స్టోర్ చేసుకోవచ్చు. సో ఆ తర్వాత కొంచెం మిరియాలు కూడా నేను లైట్గా రోస్ట్ చేసేసి డైరెక్ట్ పులుసులో లైక్ బాయిల్ అయ్యేటప్పుడు వేసేస్తానమాట. సో శనగపప్పు యాడ్ చేశాను ఇక్కడ. మధ్య మధ్యలో కొంచెం పుల్లగా అలా తగిలితే బాగా అనిపిస్తుంది కదా, సో అలా యాడ్ చేశాను. పోపులో యాడ్ చేసేది అది సపరేట్, పోపు నార్మల్గా చేసుకుంటాం కానీ ఇది ఎక్స్ట్రా అనమాట. సో ఇందులోకి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేయాలి, ఎందుకంటే నిల్వ అనుకుంటున్నాం కదా. నార్మల్గా అప్పటికప్పుడు అయితే మాత్రం ఇట్స్ ఫైన్, తక్కువ వేయచ్చు. కానీ నిల్వ అన్నప్పుడు ఆయిల్ మాత్రం ఎక్కువ వేసి మంచిగా, నాకైతే ఇది 1 hour పట్టింది, 1.5 hour పట్టింది మొత్తం అయిపోవడానికి. అట్ లాస్ట్ ఈ మనం చేసుకున్న పొడి అంతా యాడ్ చేసేసుకొని, ఇందులో కొందరు ఎండుమిరపకాయలు కరివేపాకు అలా యాడ్ చేస్తారు. నేను మాత్రం అది ఓన్లీ పోపులోకి యాడ్ చేసి పెట్టుకుంటాను అనమాట. నాకు అలా మంచిగా కన్వీనియంట్గా నీట్గా అనిపిస్తుంది, మెస్అప్ కాకుండా. సో ఇంకా దట్స్ ఇట్, అయిపోయే వరకే అసలు అవుట్. ఇంకా ఓపిక కూడా నశించిపోయింది. కానీ ఒకటి అనుకున్నాం అనమాట, సో ఎలాగో చేస్తున్నాం కదా, గుళ్ళోకి వెళ్ళి ప్రసాదం పెట్టేసి వద్దాము అని అనుకున్నాను. సో అది బాయిల్ అయ్యేలోపు ఇడ్లీకి నేను బ్యాటర్ రెడీ చేసి పెట్టుకుందాము. నైట్ ఒకసారి మిక్స్ చేసుకుంటే ఇంకా మనకు నెక్స్ట్ 2 days వరకు సెట్ కదా. సో ఇడ్లీ ఇక్కడ నేను సోక్ చేసి పెట్టుకుంటున్నాను. సో మోస్ట్లీ ఇడ్లీ ఆర్ దోశ ఒకసారి పెట్టుకుంటే నెక్స్ట్ 2-3 days, అంటే కంటిన్యూస్గా కాకపోయినా ఆల్టర్నేట్ డేస్ అలా తినచ్చు కదా. సో దాట్స్ ఇట్. ఆ తర్వాత ఇంకా బాయిల్ అవ్వడానికి టైం ఉంది. సో మనం అప్పట్లోపు ఫేస్ ప్యాక్ పెట్టుకుందామని చెప్పేసి ముల్తానీ మిట్టి ఉంటుంది కదా, అది పెట్టుకుంటున్నాను. దీనివల్ల చాలా పోర్స్ క్లెన్స్ అయిపోయినట్టు అనిపిస్తుంది. లైక్ బిఫోర్ ఆఫ్టర్ మీరు డైరెక్ట్ ఇన్స్టెంట్గా రిజల్ట్ చూడొచ్చు. అంటే కొన్ని ఏమో పెట్టుకున్న ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్కి మనకు రిజల్ట్స్ కనిపిస్తాయి కదా, ఇదైతే ఇన్స్టెంట్గా కనిపిస్తుంది. సో నాకు దగ్గర కొంచెం మిగిలిపోతే దాన్ని హ్యాండ్స్కి కూడా పెట్టుకున్నాను అనమాట. లైక్ హ్యాండ్స్ కూడా మనం ట్యాన్ అయిపోతాయి కదా, సో మీరు హ్యాండ్స్ లెగ్స్కి కూడా పెట్టుకోవచ్చు. ఇది అఫోర్డబుల్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ మనకి ప్రాబ్లం కూడా ఉండదు, లైక్ అయిపోతుంది అలా ఉండదు. సో ఇంకా మంచిగా కొంచెం సేపు ప్యాంపరింగ్ సెషన్, అక్కడ అది బాయిల్ అవుతుంది, ఆ లోపు మనం ఈ పనులన్నీ చేసుకుంటాం అనమాట. డెఫినెట్గా సండే రోజు నేను ఏదైనా ఒకటి హెయిర్ కేర్, స్కిన్ కేర్ అలా ఏదో ఒక్కటి పెట్టుకుంటానమాట. సో కొంచెం అలా ప్యాంపరింగ్ సెషన్ ఉంటే నాకు కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఆ తర్వాత ఇక్కడ పులిహోర కలిపేస్తున్నాను కొంచెము. ఆ తర్వాత ఇంకా మిగతాదంతా స్టోర్ చేసుకుంటాను అనమాట. సో యాక్చువల్గా 3 glasses అలా పెట్టాను. సో పోపు చూడండి సపరేట్గా చేసి పెట్టుకున్నాను. పల్లీలు, ఎండుమిరపకాయలు అండ్ కరివేపాకు, యాజ్ యూజువల్ పోపు అంతా శనగపప్పు మొత్తం అన్నీ వేసేసి చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇది కొంచెం పాత చింతపండు కాబట్టి కలర్ లిటిల్ బిట్ డార్క్గా ఉంది, బట్ టేస్ట్లో మాత్రం నో కాంప్రమైజ్. పులుపు నార్మల్గానే ఉంది, మరి ఎక్కువ పుల్లగా లేదు. సో పర్ఫెక్ట్గా వచ్చింది అసలు. మీకు ఇంకా డీటెయిల్గా కావాలి కొలతలతో అంటే చెప్పండి, నేను నెక్స్ట్ ఎప్పుడైనా షార్ట్స్ పోస్ట్ చేస్తాను ఎగ్జాక్ట్ కొలతలతో ఎలా చేసుకోవచ్చు అని. ఇది ఆల్మోస్ట్ 700 grams ఆఫ్ చింతపండుతో చేశాను. సో మోస్ట్లీ ఇది మా అక్క వాళ్ళకి కూడా పంపిస్తాను. ఇంకెవరికైనా లైక్ మా మమ్మీ వాళ్ళకి ఒకవేళ రిటర్న్ వాళ్ళు చార్ధామ్ వెళ్ళారు, సో వాళ్ళు రిటర్న్ వచ్చినప్పుడు అప్పటికి ఉంటే వాళ్ళకు కూడా ఇది ప్యాక్ చేస్తాను, ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా. నేనైనా మరి లైక్ మంత్లీ వన్స్ ఆర్ ఎప్పుడైనా ఒకసారి అట్లా చేసుకుంటాం కదా, సో ఎక్కువ అయిపోయిందని చెప్పేసి ఇంకా సపరేట్గా గ్లాస్ జార్స్లో నేను ప్యాక్ చేశాను, సో దట్ ఎవరికైనా ఇవ్వచ్చు. అండ్ ఇంకా మొత్తం దాన్ని ఒక దానిలో పెట్టేసుకొని ఇంకా సెట్. అసలు చాలా టేస్ట్గా ఉంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఇలా నిలువ మరీ ఎక్కువ కాకపోయినా కొంచెం క్వాంటిటీ ఒక 2-3 times అయ్యేలాగా అలా చేసి పెట్టుకోండి, బాగుంటుంది. మరి 6 months అవసరం లేదు మనకి, మనం ఏమి అమెరికాలో ఉండట్లేదు కదా. సో ఇంకా ఇలా చూడండి బౌల్ ఎలా అయిపోయిందో, మొత్తం దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇదంతా మీద ఉన్నది ఆయిల్. సో ఆయిల్ వేస్తేనే ఎక్కువ రోజులు ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసాను. సో ఇలా గ్లాస్ కంటైనర్స్లో స్టోర్ చేశాను. స్టోర్ చేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇది అయ్యేలోపే అసలు ఈవినింగ్ అయిపోయింది. అండ్ కొంచెం అలా గ్రాసరీ సార్ట్ చేసుకున్నాను. ఇంకా వీడియో తీసే ఓపిక కూడా లేదు, లైక్ టూ మచ్ టైర్డ్ అయిపోయాను. సో అలా మ్యాచ్ చూస్తున్నాను. ఓ మై గాడ్, ఎంత డిసప్పాయింట్మెంట్, అప్పుడే 2 wickets పోయినాయి. సో ఈ రికార్డ్ చేసే టైంకి మనం మ్యాచ్ కూడా ఆల్రెడీ ఓడిపోయాం కాబట్టి ఐ మేడ్ పీస్ విత్ ఇట్. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. సో మోస్ట్లీ అన్ని కవర్ చేశాను. యాక్చువల్గా గ్రాసరీస్ కొన్ని సెట్ చేసుకోవడము అదంతా ఇంకా ఉంది, బట్ లైక్ చాలా టయర్డ్ అయిపోయాను. ఈ పులిహోర పులుసు అది లైక్ టైం చాలా తీసుకుంది, క్వాంటిటీ ఎక్కువ కదా, అండ్ ఫస్ట్ టైం కదా, నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. సో దానివల్ల నాకు ఎక్కువ షూట్ చేయడం ఇంకా మిగతాది అంతా కాలేదు. బట్ సో ఇంకా ఇప్పుడైతే ఆల్మోస్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇందాక లైక్ క్లిప్ తీసాను అనుకుంటా కదా. సో ఇంకా అలా మ్యాచ్ చూసుకుంటూ ఇంకా డిన్నర్ ఫినిష్ చేసేసి
ఐ ఎండ్ మై డే. సో ప్రతి సండే ఇలా అస్సలు ఉండదు, ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. బట్ యూజువల్గా కొన్ని ప్రయారిటీస్ ఆర్ కొన్ని థింగ్స్ సెట్ చేసుకుంటాను అనమాట, అది అయ్యేలాగా చూసుకుంటాను. అండ్ ఈరోజు మోస్ట్లీ నేను నోట్ చేసుకున్న లైక్ నా టు డూ లిస్ట్ అయితే అంతా అయిపోయింది, ఎక్సెప్ట్ వన్ థింగ్, కొంచెం వెజిటేబుల్స్ సార్టింగ్ చేద్దామని అనుకున్నాను అనమాట. సో అది ఒక్కటి అవ్వలేదు, బట్ యా దట్స్ ఫైన్. సక్సెస్ఫుల్గా మన సండే అయిపోయింది కదా. సో ఇలాంటి వ్లాగ్స్ మీకు నచ్చితే డెఫినెట్గా కమెంట్స్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా మీరు ఎలాంటి టైప్ ఆఫ్ వ్లాగ్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ స్కిన్ కేర్ మేకప్ రిలేటెడ్ కావాలన్నా కూడా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను డెఫినెట్గా చేస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మిమ్మల్ని మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్.